11వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. హెబ్రీయులకు 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సహోదరి సహోదరులారా, ప్రభువు దేవుడై ఉన్నప్పటికీ యేసుగా ఒక మానవ జీవితాన్ని జీవించాడు. సాధారణముగా ఒక మనిషికి ఎలాంటి శోధనలు కలుగుతాయో ప్రభువు కూడా అలాగే శోధింపబడ్డాడు. ఎంత శోధింపబడినప్పటికీ ఎటువంటి పాపానికి చోటివ్వలేదు. పాపము లేనివాడుగా జీవించాడు. ఒక మనిషిగా ఎన్ని రకాల శోధనలు కలుగుతాయో ప్రభువు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఒకప్పుడు మనలాగా ఆయన కూడా మానవ జీవితాన్ని జీవించాడు కదా. ఏ మనిషి కూడా ఒక్క రోజులో సంపూర్ణముగా పరిశుద్ధంగా మారలేడు. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనము తెలిసి తెలియక ప్రతిదినము ఏదో ఒక తప్పు పాపము చేస్తూ ఉంటాము. మనం చేసిన పాపముల నిమిత్తము మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక్క క్షణం చాలు. కానీ మనకు ఎలాంటి శోధనలు కలుగుతాయో అన్ని ప్రభువునకు తెలుసు కాబట్టి మనల్ని అర్థం చేసుకుంటూ ప్రభువు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ప్రతిదినము మనము చేసిన పాపముల నిమిత్తము ప్రభువుని క్షమించమని అడగాలి. ప్రభువు మన పరిస్థితిని అర్థం చేసుకొని మనల్ని తప్పకుండా క్షమిస్తాడు. ప్రభువు క్షమిస్తూ ఉన్నాడు కదా అని మరలా పాపానికి చోటివ్వకూడదు. ప్రభువుని క్షమించమని అడగటంతో పాటుగా మరలా ఈ పాపము నేను చేయను అనే తీర్మానం మనం తీసుకోవాలి. మనపై ప్రభువుకున్న ప్రేమను, క్షమించే గుణాన్ని మనం ఎప్పుడూ అలసుగా తీసుకోకూడదు. అప్పుడు మరీ ఎక్కువగా మనం శిక్షింపబడతాము. కాబట్టి మనము చేసిన పాపముల యొక్క భారాన్ని మోస్తూ కృంగిపోకూడదు, కానీ ప్రభు సన్నిధిలో మోకరించి మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడాలి. ప్రభువు మన పరిస్థితిని అర్థం చేసుకుని తప్పకుండా క్షమిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నిమిత్తము మమ్మల్ని శిక్షించడానికి మీకు ఒక్క క్షణం చాలు ప్రభువా. మా మీద ఉన్న అమితమైన ప్రేమతో మీరు మమ్మల్ని క్షమిస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నారు తండ్రి. మీరు ఇచ్చే అవకాశాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేసుకోకూడదు ప్రభువా. మా ఆలోచనలు, మాటలు, క్రియలు ఎరిగిన దేవుడవు తండ్రి. మాకు తెలిసి తెలియకుండా మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. చేసిన పాపాలను గుర్తు చేసుకుంటూ కృంగిపోయే వారముగా మేము ఉండకూడదు, కానీ మీ సన్నిధిలో హృదయపూర్వకముగా మేము పశ్చాత్తాపపడాలి ప్రభువా. అటువంటి మార్పుని మాలో కలుగజేయండి తండ్రి. వాక్యానికి లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ పాపము లేని జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.